వరంగల్ జిల్లాలో ప్రస్తుతానికి రాజకీయాలు వేడెక్కాయి. ఇటు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి అలాగే రాజయ్య వీరిద్దరి మధ్య ఓపెన్ వార్ డిక్లేర్ అయింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో ఇటు కడియం ఫోటోలను పెట్టారు. పార్టీ మారలేదని కడియం చేసిన ఆ సెన్సేషనల్ కామెంట్స్, ఆ ప్రకటనని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఇటు ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టారు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు. మరి బీఆర్ఎస్ ఫ్లెక్సీలపై కడియం కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకి కావలసినోడు ఒకే ఒక్క మగాడు అంటూ కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. ఇటు నా మొహం చూస్తే అయినా ఓట్లు పడతాయి, ఇటు బీఆర్ఎస్ బతుకుతుందని పోస్టర్లలో నా పేరు నా ఫోటోని వాడుకుంటున్నారని చెప్పేసి ఇటు కడియం కూడా సెన్సేషనల్ కామెంట్స్. ఒక రకంగా ఇటు రాజయ్యకు సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే ఇటు కడియం శ్రీహరికి సంబంధించిన వాళ్ళు మనం చూడొచ్చు విజువల్స్లో నీట్గా ఆ బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్లెక్సీల్లో ఇటు కడియం శ్రీహరి నేను ఇంకా పార్టీ మారలేదు అంటూ ఆయన చేసిన ఆ కామెంట్స్ని మరి మీరు పార్టీ మారలేదు కదా అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఆ ఫ్లెక్సీల్లో కూడా తన ఇమేజ్ని వాడినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు కడియం కూడా దీనిపై స్పందించారు, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకసారి కడియం శ్రీహరి ఏం మాట్లాడారో ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఫ్లెక్సీలలో నా బొమ్మను కూడా పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకు నా బొమ్మను పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతలేదు, పక్కన ఉన్నోడు వచ్చి ప్రచారం చేసినా ఓట్లు పడతలేదు. ఇక ఇద్దరు మొక్కలను చూపిస్తే ఓట్లు పడతాయి. కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీ కాపాడుకుందాం, కడియం శ్రీహరి మొక్కలు చూసినా ఓట్లు పడతాయని చెప్పి నా ఫోటో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎంత ఎంత ఈనస్థితిపోయినారు. మీ దీనస్థితిని చూస్తే నాకే కాలేస్తున్నారు. పెట్టుకొని నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇక అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకుడు స్టేషన్ గన్పూర్లో ఒకే ఒక మగాడు ఎవరంటే ఇక ఏంటంటే కొంతమంది ఫ్లెక్సీలలో రైట్, అన్ని పార్టీలకి స్టేషన్ గన్పూర్లో కావాల్సినోడు ఒకే ఒక మగాడు, అది కడియం శ్రీహరి. పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, నా వల్ల మీరు బీఆర్ఎస్ బతుకుతుందంటే పెట్టుకోండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే ఇటు కడియం శ్రీహరి చేశారు. దీనికి సంబంధించి అసలు ఇటు రాజయ్య కూడా రెస్పాండ్ అయ్యారు, రాజయ్య కూడా మాట్లాడారు. రాజయ్య ఏమంటున్నారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కాడికి దగ్గర అయిందంటారు కదా, కాడికి దగ్గర అయినప్పుడు అందరూ చాలా మటుకు ఏం చేస్తారంటే రామకృష్ణ అనుకుంటా ఏదైనా ఆశ్రమం పోయి అక్కడ జపం చేసుకుంటారు. కానీ ఎప్పటికి కూడా ఇంకా కూడా ఏమాత్రము మార్పు రాలే, ఆయనలో పశ్చాత్తాపం లేదు ఇప్పటి వరకు కూడా. కేసీఆర్ ఒకటే మాకు ఇచ్చిన మాట ఏంటంటే కడియం శ్రీహరికి రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు, దానికి నువ్వు మేస్త్రి లెక్క ఇటుకల పేరు వాళ్ళే, సిమెంట్ వేయాలి, సున్నం కట్టాలి, సమాధి నువ్వే కట్టాలి రాజయ్య. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నువ్వే మొగాడి వాడికి. సో ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్లు వస్తే సామరంగా చూసుకో అన్నట్టు 2 సార్లు 3 సార్లు ఫామ్ హౌస్కి పిలుచుకుంటాం గొప్ప చెప్పడం జరిగింది. ఏ జిల్లాలలో మీటింగ్ పైన కూడా అక్కడ కూడా మనకు ఎలక్షన్లు వస్తాయి, కాబోయే ఎమ్మెల్యే ఎక్స్ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అని చెప్తున్నాడు. అది ముఖ్యం కాదు, రాజయ్య వెనుక కేసీఆర్ గారు ఉన్నాడు. రాజయ్య 4 సార్లు త్యాగం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్న అయిండు. తర్వాత అన్ని పూలదండలు పడ్డాయి. కడియం శ్రీహరి సిగ్గుశరం ఉండేదంటే రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా తెలంగాణ తిరిగితే ఎక్కడ కూడా చెప్పుల దండలే పడతాయి, చెప్పుల దండలే. ఇక వేరే మొత్తం ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా గన్పూర్ మొక్కనే చూస్తాడు. అటు కడియం శ్రీహరిని చూస్తే నేను నవ్వుపడతాను, నన్ను చూస్తే కడియం శ్రీహరి నవ్వుపడే పరిస్థితి తయారైంది. సో ఒకసారి అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక త్యాగం చేసిన, డిప్యూటీ సీఎం పోయినా కూడా కేసీఆర్ దేవుడని ఒబీడియన్స్ని చాటుకున్నా, 3సారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కడియం శ్రీహరిని గెలిపేయాలి, పల్లరాజేశ్వరిని గెలిపేయాలంటే అభ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో ఇవి 2 మాత్రమే గెలిచినాయి. నేను ఆడుతానో పాడుతానో ఎగురుతానో దునుకుతానో దప్పు కొడుతానో ఇంకా ఏదో చేసి అక్కడ 2టిని గెలిపించిన పరిస్థితి. 4వది నాకు ఎంపీ టికెట్ ఇస్తానని ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయం మార్చి సుధీర్ కుమార్కి ఇచ్చేసి నన్ను గన్పూర్ ఇన్ఛార్జ్ చేసి ఎంపీ ఎన్నికల్లో నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండే రాజయ్య, ఎందుకంటే రేపు బై ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన నువ్వు కొట్టాలంటే నిన్ను నుంచి అవుతుందని చెప్పేసి నన్ను ఫామ్ హౌస్కి పిలిచి కేసీఆర్ గారు బాధ్యత అప్పచెప్పిండు. అప్పటి నుంచి వెళ్ళి తెల్లారు లేస్తే యుద్ధమే, తెల్లారు లేస్తే గణపురంలో చెడు కూడా ఆడుకోవడమే జరుగుతూ ఉన్నది. సో దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం ఉంది.
కడియం శ్రీహరి ఎందుకు భయపడుతున్నాడంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ రాదు, డిపాజిట్ కూడా రాదు, రాజకీయ సమాధి అవుతుంది. అంటే పోయేటప్పుడు మంచి అంటే చనిపోయే ముందని కొన్ని పుణ్యం చేసిపోతారు కదా, మొత్తము ఏమంటారు మొత్తానికి మొత్తం పాపాల్లో హయ్యెస్ట్ పాపాలు చేసి పాపం పండిందంటారు. ఇప్పుడు కడియం శ్రీహరి పాపం పండింది కాబట్టి ఏం చేసినా కూడా ప్రజలు మన్నించే పరిస్థితి లేదు. కడియం శ్రీహరి చచ్చిన పాము లెక్క ఇప్పుడు ఉన్నాడు. ఇన్ని రోజులు అప్పుడో ఇప్పుడు తోక ఆడిచ్చేది, ఇప్పుడు తోక కూడా ఆడతలేదు. కాబట్టి ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హీని గీని గురించి మాట్లాడతాం అనే పరిస్థితి అంటే అంటున్నారు. గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ, ఒక బీఆర్ఎస్ వాళ్ళని కానీ సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఇంకా ఏ ఇతరత్ర బీఎస్పీ ఎవ్వరు ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఆయన ఊసెత్తితే ఒట్టు గంత హీన స్థితిలో స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక పక్కన ఒక్క మగాడిని నేనే, ఏ పార్టీకైనా నేనే ఒక్క మగాడిని అంటూ ఇటు కడియం శ్రీహరి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు రాజయ్య మొగుడువైనా మొగాడివైనా నువ్వే అంటూ నాకు కేసీఆర్ చెప్పారు, ఈయనకి చుక్కలు చూపించాలి, రాజకీయంగా ఇదే ఈయనకి లాస్ట్ డేస్, ఆయనకి రాజకీయ సమాధిని నువ్వే కట్టాలి, దానికి మేస్త్రి నువ్వే అంటూ ఈయన చెప్పారు. సో మొత్తం మీద ఒక రకంగా ఒక ఓపెన్ వార్ అని చెప్పుకోవచ్చు డిఫెక్షన్ ఎమ్మెల్యేస్కి సంబంధించి. ఇటు కడియం శ్రీహరి నేను పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్తున్నారు. మరి అదే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను పెడితే బీఆర్ఎస్ బతకడానికి, బీఆర్ఎస్ 4 ఓట్లు సంపాదించుకోవడానికి నా ఇమేజ్ని, నా ఫోటోని వాడుతున్నారు అంటూ మరి ఇలాంటి కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తం మీద ఇటు స్టేషన్ గన్పూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు వీటన్నిటి గమనిస్తున్నారు, వీటన్నిటి చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు, వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం చెప్పండి, స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? వీళ్ళిద్దరి వాదనలు వింటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ? కళ్యాణ్, ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకి మాత్రం ఈ ఇద్దరి సమస్య, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇద్దరు డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి హోదాలోనే ఉన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుండి గెలిచి అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కడియం శ్రీహరిని ఇక్కడ ఒక వెంటాడుతున్నట్టే ఇక్కడ తాటికొండ రాజయ్యను చూడాలి, మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే అప్పటికి అసలే సీటు దాకా తన త్యాగం చేశానన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ తాటికొండ రాజయ్య ఎప్పటి నుండో ఒక ఆక్రోశం వెలగెక్కుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చి బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ స్థానాన్ని దక్కించుకుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడనుకున్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అసలు అంటే తనకు రావాల్సినటువంటి సీటు రాకపోవడం పోను, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి బీఆర్ఎస్ అస్తిత్వాన్ని దెబ్బతీశాడన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చాలా రోజుల నుండి కూడా తాటికొండ రాజయ్య చేయడమే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో కడియం శ్రీహరికి ఎట్టి పరిస్థితులలో రేపు రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చూడాలన్నటువంటి విషయాలు కూడా ఎప్పటి నుండో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక తీవ్రమైనటువంటి ఒక పగడ్బందీ వ్యూహాలతోటే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ తన యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మెజార్టీ సీట్లు గెలుచుకుంటారన్నటువంటి ఒక ధీమా కడియం శ్రీహరి వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే ముందుగా ఒక స్ట్రాటజికల్ వ్యూహాన్ని అవలంబించారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఏకగ్రీవంగా తను ఒక అభ్యర్థిని మాత్రం ఒకరే తీసుకొస్తే 10 లక్షల రూపాయలు, అలాగే సర్పంచ్ అభ్యర్థి గెలిచి తీసుకొస్తే మాత్రం 25 లక్షలు ఇస్తారని చెప్పి కడియం శ్రీహరి ముందే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పడాన్ని కూడా గమనించాల్సింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అనుకున్న విధంగానే స్టేషన్ గన్పూర్ లో ఏకగ్రీవాల విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉన్న 12 నియోజకవర్గ స్టేషన్ గన్పూర్ లోనే ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఎక్కువ ఏకగ్రీవాలై అనుకున్నటువంటి విధంగా తను 25 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో కూడా తన కాన్ఫిడెంట్ ని, అలాగే బీఆర్ఎస్ గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఒకే ఒక్క మగాడు కాంగ్రెస్ కు ఇక్కడ ఏ నియోజకవర్గమైనా సరే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయినా ఎక్కడైనా సరే నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించేటువంటి ఒకే ఒక్క మొగాడు కడియం శ్రీహరి అన్నటువంటి విషయాలు
కూడా ఇక్కడ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తాటికొండ రాజయ్య కూడా అదే విధంగా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం అంటే తను మాటల్లో మనం చెప్పలేం కానీ ఇక్కడ తను వర్షం చూస్తే చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల అంటే గెలిచినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి వెళ్ళినప్పటి నుండి కూడా అదే ఆవేశం వెలగక్కుతున్నారు. అది రాను రాను మరింత తీవ్రమైనటువంటి పదజాలానికి వాగ్బాణాలకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కు ఈ రోజు పరాకాష్ఠగా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తున్నటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, దమ్ముంటే రాజీనామా చేసి బయటికి వెళ్ళి అప్పుడు నిజంగా నువ్వు రాజకీయాల్లో గెలిస్తే నిజమైనటువంటి లీడర్ గా పరిగణింపబడతావు. అప్పటి వరకు నువ్వు నియోజకవర్గ ప్రజలకు కూడా మొహం చూపించే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఇది చెప్పడము. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచినటువంటి ఉత్సాహంతో ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకరికొకరు మాత్రం ఇక్కడ తీవ్ర విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఈ రోజు మాత్రం ప్రమాణ స్వీకార సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి గెలిచినటువంటి వాళ్ళ ప్రమాణ స్వీకారంలో కూడా తీవ్ర వాగ్బాణాలు సంధించుకుంటున్నటువంటి పరిస్థితి. నా మొహం చూస్తే అయినా ఓట్లు పడతాయన్నటువంటి విషయాలు, అలాగే బీఆర్ఎస్ కు బతుకుతుందనేది ఆ పోస్టర్లలో కడియం శ్రీహరి కూడా ఫ్లెక్సీలలో రాయడము, ఇవన్నిటినీ చూస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇంకా ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి అని ఇక్కడ అంటే పార్టీ గుర్తుపై కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అసలు విషయం అక్కడ తెలుస్తుందన్నటువంటి విషయాలు